హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం జాయింట్ ఫ్రై చేసుకుంటున్నాం. డ్రీ ఫ్రై చేస్తున్నాను అనమాట. జాయింట్ ఇలా తీసుకున్నాం. మనం ఈ రెండు జాయింట్లు మనం ఫ్రై చేసుకుంటాం. కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందాం అండి. కటింగ్ చేశాను, ఇలా కట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక స్పూను, పెద్ద స్పూన్తో మన టీ స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూన్ అలాంటి దాంతో ఒక స్పూను. 2 స్పూన్లు కారం పొడి అండి, కార్న్ఫ్లవర్ 1 స్పూను, గరం మసాలా, హోల్ గరం మసాలా అనమాట 1 అర స్పూను, ధనియాలు జీలకర్ర పొడి 1 అర స్పూను, పసుపు 1/2 స్పూను, సాల్ట్ 1 స్పూన్ అండి. పచ్చిమిర్చి మనం వేగిపోయాక పైన వేసుకుంటాం. కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా అనండి, టేస్ట్ బాగుంటుంది అవి వేస్తే. వేసుకుంటున్నాం అండి ఒక్కొక్కటిగాన. ఫస్ట్ పసుపు వేస్తున్నాం, సాల్ట్, హోల్ గరం మసాలా వేసుకుంటున్నాం అండి, ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఫ్రెష్గా చేసిందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. కారపొడి వేసుకుంటున్నాం అండి. ఈ మొత్తం కలిపాక మనం కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడే మొత్తం కలిపిసుకుందాం అండి. ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రై అవుతుంది, మనకి మ్యాగ్నెట్ ఏం చేయక్కర్లేదండి. మనకి కొద్దిగా పెరుగు వాడుకుంటున్నాం అండి, బాగుంటుంది డీప్ ఫ్రై కదా. ఇలా పట్టించుకోవాలి అన్నీని. ఒక 1/2 కిలో ఉంటుందండి చికెను, ఇదిలాగా జాయింట్స్. మనం కార్న్ఫ్లవర్ ఎందుకు వేస్తామంటే అండి, కారం అది మనకి పడుతుంది బాగా. మనకి డీప్ ఫ్రై అయినప్పుడే వదులుకుంటూ ఉంటుంది అనమాట, దానివల్ల కార్న్ఫ్లవర్ వేసుకున్నాం. ఇలా మొత్తం రాసుకునేక అంతలోకి ఆయిల్ మరుగుతుంది, అప్పుడు మనం వేయించుకోవడమే. మనకి ఆయిల్ మరిగిందో లేదో చూసుకుందాం అండి. మరిగిందండి, ఇప్పుడు వేసుకుంటున్నాం. పక్కన కూడా ఇది వేసుకుందాం జాయింట్. అలా మనం 5 నిమిషాలు ఇలా పట్టించుకున్నామండి, సరిపోద్ది. టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి జాయింట్లు తినడానికి ఇన్సిడెంట్ బిర్యానీ చేసుకుంటున్నామండి ఈరోజు. మనకి ప్యాకింగ్లో వస్తుంది కదా మొత్తం అన్నీ కలిపించి, అలాంటి బిర్యానీ చేస్తున్నాను దానికి తినడానికి. కానీ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, మసాలా దినుసులు కూడా వేసానండి దీనికి, వాళ్ళు వేసినవి కాకుండా. సాల్ట్ కూడా వేసాను, అందులో లేదు, సాల్ట్ కూడా వేసానండి. తిరగేద్దామండి. తిరగేస్తున్నామండి. 1 సైడ్ వేగింది. మనకి రోస్ట్లో వేగిపోయింది బాగానే. ఈ టైంలో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకి టేస్ట్ వస్తుందండి. కరివేపాకు కూడా కాస్త కొత్తిమీర వేసుకున్నాం. మనకి వేగిపోయిందండి, తీసుకుందాం.
చక్కగా వేగిపోయి ఆయిల్ బాగా మరిగాక వేసుకోవాలండి ఎప్పుడైనా. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిపోయిందండి. చూసారా ఎంత బాగా రోస్ట్ అయిందో. ఎలా ఉందో చేసే విధానం కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో చేసే విధానం కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా లెగ్ పీస్ ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.